వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. ఆంధ్ర తెలంగాణ మధ్య మరోసారి నీటి వివాదం ముదురుతుంది. కృష్ణా గోదావరి నదులపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ బనకచర్ల లిఫ్ట్ ప్రాజెక్టులపై న్యాయ పోరాటానికి తెలంగాణ సర్కార్ రెడీ అయ్యింది. ఈ రెండు ప్రాజెక్టులతో తెలంగాణలో సాగునీరు తాగునీటికి ముప్పు పొంచి ఉందంటూ సుప్రీంకోర్టులో కేసు వేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. త్వరలోనే నీటిపారుదల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో పాటుగా అడ్వకేట్ జనరల్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏపీ తెలంగాణ ప్రాజెక్టుల సమస్యకు పరిష్కారం ఏంటి? బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ దీనిపై ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు లక్ష్మీనారాయణ గారు, ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్, అదేవిధంగా నాగార్జున గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా వెంకటస్వామి గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ముందుగా లక్ష్మీనారాయణ గారు మీతో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఏపీ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, మరి నీటి పంచాయతీ మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఈ నీటి పంచాయతీకి సంబంధించి ఇన్ని రోజులుగా ఏదైతే బోర్డ్స్ ఉన్నాయో కూడా వీటికి సంబంధించి పరిష్కారం రాలేదు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ రోజు మళ్లీ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సుప్రీంకోర్టు మెట్లెక్కే యోచనలో ఉన్నారు. ఏంటి దీనిపైన మీరేమంటారు? ఇది కరెక్టేనా? ఇప్పుడైనా సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనుకోవచ్చా? హలో, లక్ష్మీనారాయణ గారు ఓకే ఓకే చెప్పండి. అక్కడ ప్యానల్ అందరికీ నమస్కారాలు. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ నీటి పంపకాలు అనేది వాస్తవానికి కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణకు సరైన వాటా దక్కడం లేదనే నీళ్లు, నిధులు, నియామకాలు 3 అంశాలపై తెలంగాణ ప్రజలు అనేక ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిన విషయమే. నీళ్ల విషయంలో కృష్ణాలో మా తెలంగాణకు రావాల్సిన వాటా రావడం లేదు. దాని కారణంగా నల్గొండ జిల్లా, అంటే మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధతో నల్గొండ జిల్లా వలస జిల్లాగా, రంగారెడ్డి జిల్లా, అంటే ప్రత్యేకంగా ఈ 3 జిల్లాలు వెనుకబడి ఉన్నాయనేది చాలా మందికి తెలిసిన విషయమే. ఎందుకంటే సరైన వాటా అనేది రావాల్సిన వాడుకోనియడం లేదు అనేది తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏమన్నా ఇంప్రూవ్మెంట్ జరిగిందా అంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో ఏమి ఇంప్రూవ్మెంట్ జరగలే. కృష్ణా జలాల వాడకంలో ఇంప్రూవ్మెంట్ అనేది జరగలేదు. పైగా ఏమైతుందంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా, ఆంధ్రలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా కృష్ణా జలాలను దోసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్లా దోసుకోవడానికి ప్రయత్నం చేస్తుందంటే పోతిరెడ్డిపాడు ఇష్యూ నుంచి స్టార్ట్ అయింది. తెలంగాణ మూమెంట్ లోనే పోతిరెడ్డిపాడు ఇష్యూ ఉండే. పోతిరెడ్డిపాడు లో చాలా దాని యొక్క సామర్థ్యం పెంచడం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు 4 గేట్లు పోతిరెడ్డిపాడుతో స్టార్ట్ చేసినట్టు తెలంగాణ పేరు మీద నీళ్లు తరలించకపోవడం స్టార్ట్ చేసినట్టు అది కేవలం తెలంగాణ అనేది అప్పుడు మద్రాసు నీళ్లు ఇవ్వాలనేది నామమాత్రంగా మద్రాసు నీళ్లు ఇవ్వాలతో పాటు దానిలో సాగునీటిని జోడించి తెలంగాణ చేయడంతోనే అక్కడనే అన్యాయం స్టార్ట్ అయింది. ఆయన 4 గేట్లతో ప్రకటిస్తే ఎన్టీ రామారావు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి దాన్ని పోతిరెడ్డిపాడు విస్తరణ 10 గేట్లు అదనంగా చేసి 14 గేట్లు చేసి, తర్వాత జగన్ వచ్చేసి ఏం చేసిందంటే మళ్ళీ 10 గేట్లు అదనంగా పెంచడం జరిగింది. 24 గేట్లు అయిపోయింది. అంటే ఈ విధంగా శ్రీశైలం మొత్తం నదినే రాయలసీమకు మలుపుపోయే కార్యక్రమం అనేది వాళ్ళు చేయడం జరిగింది. సమైక్య పాలన కాలంలో తెలంగాణ రాకముందే రాయలసీమలో పటిష్టంగా వాళ్ళు నీటి వనరులను క్రియేట్ చేస్తున్నారు. అంటే రాయలసీమలో యాక్చువల్ గా పెన్నా నది బేసిన్ లో ఉంటది రాయలసీమ. పెన్నా నది బేసిన్ లో ఉన్న రాయలసీమలో వాళ్ళకి దొరికేది అంతా 98 టీఎంసీలే. కానీ ఆ పరివాహక ప్రాంతంలో రాయలసీమ ఉన్న పెన్నా నది పరివాహక ప్రాంతంలో 98 టీఎంసీలు దొరికే ప్రాంతంలో 364 టీఎంల స్టోరేజ్ కట్టుకున్నారు. అంటే సమైక్య పీరియల్నే, అంటే సమైక్య పీరియల్నే విచ్చలవేడిగా బడ్జెట్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, సమైక్య వలస పాలకులు రాయలసీమలో 365 టీఎంసీల స్టోరేజ్ కట్టుకున్నారు. నీళ్లు దొరకని చోట 100 టీఎంసీలు కూడా నీళ్లు దొరకని చోట 360 టీఎంసీలు 400 టీఎంసీల స్టోరేజ్ కట్టి కృష్ణా జలాలను అక్రమంగా తరలించకపోవాలనే ఉద్దేశంతోనే రాయలసీమలో ఆ విధంగా చేయడం జరిగింది. అయితే కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఎప్పుడైనా ఆంధ్ర వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే పందికొక్కు సిద్ధాంతం ఏమున్నది, డైరెక్ట్ చెప్పాలంటే పందికొక్కు ఏం చేస్తుంది, తనదికే తోడుకుంటుంది నీళ్లు. దీని కారణంగా ఏంటంటే తెలంగాణ చాలా వెనుకబడి ఉంది, కరువు కాటకాలతో కొనసాగుతుంది. ఇప్పటికీ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఏరియా నివారణ కాలేదు.
తర్వాత కేసీఆర్ పీరియడ్ లో కూడా ఈ 10 ఏళ్లలో కృష్ణా జలాల పైన చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయలేదు ఆయన. పూర్తి చేయకపోవడం వల్ల వినియోగ సామర్థ్యం అనేది పెంచుకోవడం జరగలే కృష్ణా జలాల మీద. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఏ సామర్థ్యం ఉన్నదో వినియోగ సామర్థ్యం అదే సామర్థ్యంలో ఉన్నది ఇప్పటివరకు తెలంగాణలో. దీనికి తోడు ఏం చేస్తారంటే అప్పుడు సోమశిల అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జగన్ వచ్చి 10 గేట్లు అదనంగా పోతరెడ్డిపాడులో ఉంచడం జరిగింది. తో పాటు మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంగమేశ్వర దగ్గర మళ్ళీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ డైలీ రోజు 3 టీఎంసీలు అదనంగా మళ్ళీ అక్రమంగా డ్రా చేసుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. రాయలసీమ వెనకబడి ఉందంటారు కానీ యాక్చువల్ లేదు. రాయలసీమలో 40 లక్షల సాగు ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు బయటకు చెప్పడం లేదు. అంటే గణాంకాలు ఉన్నాయి, గణాంకాల ప్రకారం చెప్తున్నా. 40 లక్షల సాగు ఉంది, 474 టీఎంసీల నీటి వినియోగం పెట్టుకున్నారు వాళ్ళు. అంత నీళ్లు వినియోగం ఎట్లా పెట్టుకుంటారు? 100 టీఎంసీలు కూడా వాళ్ళ ఏరియాలో లేనప్పుడు 474 టీఎంసీల నీటి వినియోగం రాయలసీమ వాళ్ళు ప్రతిపాదించుకున్నారంటే సమైక్య పాలనలో తెలంగాణను దోపిడీ చేసి నీళ్లు తరలించుకుపోవడానికి కారణమే అది. తెలంగాణ అంటే అప్పటి సమైక్య పాలనలో బడ్జెట్ ద్వారా అక్రమంగా వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అన్యాయం. వీటికి తోడు ఏ సీఎం వచ్చినా కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు వాస్తవాన్ని చూస్తే పోలవరం నుంచి ప్రాజెక్టు కట్టినప్పుడు 80 టీఎంసీలు కృష్ణాకు తరలించుకోవాలనేది ఒకటి ఉంది. ఆ 80 టీఎంసీలు కాదు 180 టీఎంసీలు 340 టీఎంసీలు కూడా తరలించుకోవడానికి ప్రణాళిక చేసారు ఆల్రెడీ పోలవరం నుంచి నీళ్లు. దీనికి తోడు మళ్ళీ ఇప్పుడు పోలవరం బనకచెర్ల అనేది ఈ కొత్త ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు రెండోసారి వచ్చిన తర్వాత ఆయన అంటే రెండోసారి అంటే థర్డ్ టైం. ఫస్ట్ టైం ఉండే తెలంగాణ రాగానే తర్వాత మధ్యాహ్నం జగన్ వచ్చి జగన్ తర్వాత ఈ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయన చేతిలో ఇప్పుడు మోడీ ఉండడానికి ఉద్దేశంతో మళ్ళీ తెలంగాణకు అన్యాయం చేసే కార్యక్రమము అటు సోమేశ్వర రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆల్రెడీ అన్యాయమైన ప్రాజెక్టు జగన్ చేపడితే చంద్రబాబు వచ్చి మళ్ళీ పోలవరం బనకచెర్ల అనేది మళ్ళీ 200 టీఎంసీలు తరలించకపోవాలనేది 80,112 కోట్లతోని మళ్ళీ ఈయన ప్రణాళిక సిద్ధం చేసి చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే వరద జలాలు మేము తరలించకపోతాం ఏమైతుంది ఏం బాధ తెలంగాణ చంద్రబాబు ఎంతగా చిలక పలుకు బ్రతుండ్రు. కానీ అది కాదు. అది ఎందుకొరకంటే వరద జలాలు ఎప్పుడైనా గోదావరిలో నికర జలాలు ఇప్పుడు ఏం మిగులు లేవు నీళ్లు. వరద జలాలు అంటే అది ఫ్లాష్ సడన్ గా వస్తాయి, నీళ్లు వెళ్ళిపోతాయి. పోలవరం నుంచి వెళ్ళిపోతాయి. పోలవరం ముందు మళ్ళీ ఎక్కడుందంటే గోదావరి డెల్టా ఉంది, అంటే కాటన్ బ్యారేజ్ ఉంది. దానికి రెగ్యులేటెడ్ గా 200-300 టీఎంసీలు అవసరమే. అంటే ఈ రోజు నికర జలాలు గోదావరిలో లేవు. వరద జలాలంటే ఫ్లాష్ ఫ్లడ్ల మీద ప్రాజెక్టులు చేపట్టరు. ఫ్లాష్ వస్తాయి వారంలో 1-2 సార్లు. తర్వాత ఆ సీజన్ లో వర్షాకాలం మొత్తంలో 10 రోజులు 15 రోజులు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చి సముద్రంలో పోతాయి. అకస్మాత్తుగా వచ్చి వరదలు సముద్రంలో పోయేవాటి మీద ఎవరు ప్రాజెక్టులు చేపట్టారు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు బనకచెర్ల పోలవరం బనకచెర్ల చేపట్టడం వల్ల గోదావరి యొక్క వినియోగం వాళ్ళు అక్కడ హక్కులు ఏర్పడి పైన తెలంగాణ ఉన్న ప్రాజెక్టుల మీద ప్రభావం పడుతుంది. అంటే అదొకటి పడుతుంది. తర్వాత కృష్ణా నీళ్లు కూడా ఈ విజయవాడ బ్యారేజ్ తర్వాత ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా అదనపు జలాలు ఏమైనా ఉంటే అవి కూడా తరలించకపోయే ప్రమాదం ఉంది. అంటే ఏ విధంగా చూసినా ఇటు నార్త్ తెలంగాణకు సౌత్ తెలంగాణకు మరొక శాపం చేయబోతుండే చంద్రబాబు నాయుడు. ఇది స్లో పాయిజన్. చంద్రబాబు నాయుడే స్లో పాయిజన్. ఆయన 2 కళ్ళ సిద్ధాంతం పేరు అట్లే ఉంది. అంతర్గతంగా ఈజ్ ఎ స్లో పాయిజన్ పర్సన్. తెలంగాణకు ఆయన స్లో పాయిజన్ చేయబోతుండు. రైట్ అండి. ఓకే అండి. ఎస్ వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్ సో ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు సుప్రీంకి వెళ్లే యోచనలు ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేళ్ళకి ఇప్పుడైనా ఏపీ తెలంగాణ జల వివాదం తెరపడే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఏంటి మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? అంటే అందరికి నమస్కారం. లక్ష్మీనారాయణ గారు కొంత టెక్నికల్ పాయింట్స్ చెప్పారు. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మెయిన్ గా ఏంటంటే అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అన్యాయమే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ కావడం దురదృష్టకరం. ఎందుకంటే వారు అన్నట్టుగా నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి సరే నియామకాలు నిధులు మన చేతిలో ఉన్నప్పటికీ నీళ్ల విషయంలో అయితే టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయో బచావత్ అది ట్రిబ్యునల్ను అడ్డం పెట్టుకొని రకరకాల అంటే కేటాయింపు ఆంధ్రప్రదేశ్ పేరుతో జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ తెలంగాణ పాట ఎంత అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పటి నుంచి కొట్లాటే ఇది.
తెలంగాణ ప్రాంతంలో అత్యధికమైనటువంటి పర్యావరణ ప్రాంతం కృష్ణా నదికి ఉన్నప్పటికీ, దాదాపు 300 కిలోమీటర్ల పర్యావరణ ప్రాంతం ఉన్నప్పటికీ దాన్ని మన మామూలుగానే కృష్ణా పుష్కరాలన్నా గోదావరి పుష్కరాలన్నా, గోదావరి నది కృష్ణా నది ఆంధ్రలో పుట్టినట్టుగా ప్రచారం జరిగింది. తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని ఈ పుష్కర ఘాట్లు బాసర్నో లేకపోతే ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చినాయి. కానీ అంతకుముందు అయితే గోదావరి పుష్కరాలు అంటే ఏంటంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలు అంటే ఏంటంటే విజయవాడని. అంటే అసలు కృష్ణానది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి ఎటుపోతున్నాయి అనేటువంటిది సోయి కూడా తెలంగాణ ప్రజలకు లేని పరిస్థితిని కల్పించినది ఆంధ్ర ఆధిపత్య రాజ్యం ఆ రోజు. సరే, దాని నుంచి మనం బయటపడి కొంత అవేర్నెస్ వచ్చి తెలంగాణ ఉద్యమం వచ్చి 69, దాని తర్వాత 2009, దీని తర్వాత మనకు తెలంగాణ వచ్చింది. దీంట్లో ప్రతి ఒక్కరి యోగదానం ఉన్నది, ఎవరిని కాదనిలే. మనం అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి. ఆబాల గొప్పలం చెత్త కుప్పల మీద పేపర్లు వేసుకునే వాళ్ళు కూడా ఒక సంఘం కట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీటి వాటా విషయంలో ఎందుకు కేసీఆర్ గారు ఓకే, ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్, తర్వాత అంతకుముందు పూర్తి కానిటువంటి కొన్ని మహబూబ్నగర్ జిల్లాలో పూర్తి చేయడము, వాటి 80%, 90% వరకు పూర్తి చేయడము, దీనంతా కూడా మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ వాటాల విషయంలో ఎందుకు జగన్ ప్రభుత్వంతో మరి చేపల పులుసుకే కాంప్రమైజ్ అయిందా లేకపోతే ఇంకా దేనికైనా కాంప్రమైజ్ అయినా, కానీ ఆయన ఇది కాన్షియస్ లో కాంప్రమైజ్ అయిందా, అన్కాన్షియస్ లో కాంప్రమైజ్ అయిందా, ఇగ్నోరెన్స్ తెలియదు. కానీ డెఫినెట్ గా మనకు తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో అది పోతిరెడ్డిపాడు రూపంలో కావచ్చు, లేకపోతే సంగమేశ్వర రూపంలో కావచ్చు, మనకు అన్యాయం జరిగింది. ఇది మన కేసీఆర్ గారి హయాంలోనే. దాన్ని కంటిన్యూయేషన్ లో ఇలా పోతా ఉంటే ఊరుకునే స్థితిలో మనం లేము. ఆయాల ముఖ్యమంత్రి గారే హోల్ అండ్ సోల్, మిగతా మంత్రులకు ఏమీ లేదు, వాళ్ళు అంతా బానిసలు. ఆ రోజు ఏది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలు బానిసలే, మంత్రులు బానిసలే. కానీ ఇవాళ అట్లా కాదు కదా. ఒక ఇండిపెండెంట్ చార్జ్ తోటి పనిచేస్తున్నటువంటి ఒక అవగాహన ఉండి, ఒక దేశభక్తుడిగా, ఒక మిలిటరీ మ్యాన్ గా, ఒక చక్కటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉండడం అనేటువంటిది ఈ తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నా. డెఫినెట్ గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో, అంటే ఆయన ఒక్కడని కాదు, ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, మిగతా మంత్రులంతా కలిసి తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ఇలా డెఫినెట్ గా పోతిరెడ్డిపాడుని కంట్రోల్ చేయాల్సి ఉన్నది, సంగమేశ్వరం కంట్రోల్ చేయాల్సి ఉన్నది, బనకచెర్లకు పోలవరం సంబంధించినటువంటి పోలవరం కడితే భద్రాచలం మునిగిపోతుందని తెలిసినా కూడా పోలవరాన్ని ముందుకు పోతున్నా అంటే రాముని కూడా ముంచే ఉద్దేశంలో ఆంధ్ర ప్రాంత సీఎంలు గాని, ఆంధ్ర ప్రాంత ఇంజనీర్లు గాని రెడీగా ఉన్నారనేది చాలా స్పష్టం. భద్రాద్రి రాముడు బతకాలంటే ముందు ప్రజలు కాదు, భద్రాద్రి రాముడు బతకాలంటే అది ఉండాలంటే పోలవరం సంబంధించినటువంటి దాంట్లో ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉత్తమ్ కుమార్ గారు ముందు నిలబడి మా ప్రభుత్వం పక్షాన తీసుకొని లీడ్ చేస్తున్నది ప్రజల కోసమే. తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చినాం. ఇదే ప్రజల ప్రయోజనాల కోసం ఢిల్లీ వరకు కొట్లాడతాం. తప్పనిసరిగా మా ప్రయోజనాలు కాపాడుకుంటాం. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ ద కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ఎస్ విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ జీ తెలుగు ఈ న్యూస్ ఛానల్లో డిబేట్ లో పాల్గొన్న ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు మా అన్న వెంకటస్వామి గారు, అన్న లక్ష్మీనారాయణ గారు, సోదరుడు ఏపీ కాంగ్రెస్ నాగార్జున గారు, వీరందరూ మీకు అందరికీ కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్. ఎస్ విజయ్ కుమార్ గారు, సో ఇప్పుడు మొత్తం మీద అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జల వివాదానికి సంబంధించి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కబోతున్నారు. సో అక్కడే పరిష్కారం అవుతుందంటూ కూడా వారు అనుకుంటున్నారు. ఏంటి అనొచ్చు? ఎందుకంటే గతంలో అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. రోజుకు 10,000 క్యూసెక్ల నీటిని తీసుకువెళ్తున్నా కూడా ఏం చేయలేకపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా కమెంట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దయచేసి మిగిలిన వారు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ విజయ్ కుమార్ గారు, సో ఏమంటారు దీనిపైన? ఇప్పుడు ఈ గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి పోలవరం నుంచి బనకచర్ల ఏదైతే లింక్
కెనాల్ ఏదైతే ఉందో లింక్ వాటర్ ఏదైతే ఉందో బంకచర్ల ప్రాజెక్ట్ సంబంధించింది. ఈ అంశం మీద 2025 జనవరి 24 రోజున మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు హరీష్ రావు గారు ఎలాబొరేట్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనేక అంశాల మీద ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దునిద్ర పోతా ఉంది. ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా ఉన్నది. గోదావరి జలాలని పక్క రాష్ట్రమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా దోచుకెళ్లడానికి కుట్ర చేస్తా ఉన్నాడు అని పెద్ద ఎత్తున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి చెప్పే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదనే విషయాన్ని నేను చాలా బలంగా చెప్పగలను. ఎందుకంటే వారు హరీష్ రావు గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో నవంబర్ 15, 2024 రోజున నిర్మలా సీతారామన్ గారికి ఈ లేఖని రాయడం జరిగింది. మీరు ఒకసారి చూపించిన అవసరమైతే ఈ లేఖను చూపించండి. ఈ లేఖ సారాంశం ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి 200 టీఎంసీల నీటిని మేము గోదావరి నదీ జలాల నుంచి తీసుకువెళ్తామని చెప్పేసి దానికి కావాల్సినటువంటి నిధులను దాదాపు 80,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. సో దాన్ని ఆ నిధులను మంజూరు చేయమని ఈ దేశ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి డిఓ లెటర్ నంబర్ 51 డేటెడ్ 15/11/2014 రోజున ఈ లెటర్ రాస్తే ఈ లెటర్ కి రెస్పాండ్ అయ్యి ఆఫీస్ ఆఫ్ మెమోరాండం నిర్మలా సీతారామన్ గారు కొన్ని బ్యాంకుల కన్సార్షియంకు లెటర్ రాస్తుంది. అది ఎప్పుడు నవంబర్ 26, 2024 రోజున ఏమని రాస్తుందంటే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు లెటర్ మాకు రాసినారు. దీనికి సంబంధించినటువంటి వారు కొన్ని నిధులు అడుగుతా ఉన్నారు. దానికి బ్యాంకులు కన్సార్షియం ఏర్పాటు చేసి దానికి నిధులను మంజూరు చేయమని చెప్పేసి లెటర్ రాస్తుంది నిర్మలా సీతారామన్ గారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. ఈ ప్రాజెక్టుల మీద నీటిని దోచుకెళ్తా ఉన్నారు పక్క రాష్ట్రం వాళ్ళు అని మా నాయకులు హరీష్ రావు గారు చెప్పే వరకు కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కానీ మొద్దు నిద్రపోతా ఉంది, నిద్రావస్థలో ఉన్నది. ఇవాళ అంటే జనవరి 24 రోజున మా పార్టీ నాయకుడు ఈ సమస్య మీద స్పందిస్తే, రెస్పాండ్ అయితే ఇప్పుడు ఇది ఏ డేట్ అంటే ఇది ఏప్రిల్ 4వ తారీఖు నిన్న రోజున ఈ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు వారంటే మాకు చాలా గౌరవము. ఆర్మ్ ఫోర్స్ వ్యక్తి నిజాయితీ పరుడే, నేను కాదనట్లేను. కానీ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు నిన్న గుర్తొచ్చిందన్న విషయాన్ని ఈ యొక్క జీ తెలుగు ద్వారా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు, మిగతా పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను నేను. అంటే 200 టీఎంసీలని గోదావరి నదీ జలాల ద్వారా తీసుకెళ్లాల్తుంటే గోదావరి డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980s ప్రకారంగా గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూటర్స్ ట్రిబ్యునల్ కావచ్చు, కేఆర్ఎంబి నుంచి కావచ్చు అనుమతులు లేకుండా ఏపీ విభజన చట్టంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ ఏపీ బనకచెర్లను ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంది. దీనికి అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు, జిఆర్ఎంబి లేదు, కేఆర్ఎంబి అనుమతులు, ఈ అనుమతులు ఏమీ లేకుండా వెనుకబడిన అభివృద్ధి ప్రాంతాల యొక్క నిధులని సెక్షన్ 46(2), 46(3) ప్రకారంగా మాకు నిధులు ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభుత్వం అక్కడ కుట్రలు చేస్తా ఉంటే, మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇంకా కూడా మేము కోర్టుకు వెళ్తున్నాం తప్ప ఇప్పటి వరకు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేంద్ర జలశక్తి శాఖకు గాని, అదేవిధంగా జిఆర్ఎంబికి గాని, అదేవిధంగా ఎపెక్స్ కౌన్సిల్ గాని, సిడబ్ల్యూసి గాని ఇప్పటి వరకు కూడా ఎలాంటి లేఖలు రాయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎవరు? పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు. చంద్రబాబు నాయుడు గారికి దీని మీద నేను ఏ రకమైన స్పందించినా వారికి నష్టం జరుగుతుంది కాబట్టి మా గురువుని కాపాడుకోవాలి కాబట్టి గురుదక్షిణగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఈ సమస్య మీద ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఎందుకుంది? ఈ రాష్ట్ర ప్రజలు దౌర్భాగ్యం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావడము, ఇలాంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టడం అంటే ఇది చాలా శోచనీయమైన అంశం. ఇప్పుడు కనీసం వీలైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు సుప్రీంకోర్టు గత 10 ఏళ్లలో మీరేం చేశారన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తాయి. ఎందుకంటే ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలన్న అంశం పైనే, ఈ 3 అంశాలపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ 10 ఏళ్ల పాలన మీరు నిర్వహించారు బీఆర్ఎస్ పాలనలో. మరి అప్పుడెందుకు ఈ సమస్య పరిష్కారం కాలేదన్న ప్రశ్నలు కూడా ఈ రోజు తెరపైకి వస్తాయి. సమస్య కేసీఆర్ గారి హయాంలో కాలేదమ్మా.
చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అంతకు ముందు కూడా కృష్ణా జలాల వివాదం ఉంది. దానికి కృష్ణా సంబంధించి కూడా జలాల పరిష్కారం వివాదం కాలేదు. గురించి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి మాట్లాడే నైతికత లేదు. కృష్ణా జలాల మీద పోరాటం చేసింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. గోదావరి జలాల మీద పోరాటం చేసింది కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ జలాల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో కృష్ణా నది ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు నీళ్లు అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు కనీసం 120 టీఎంసీలు కూడా వాడుకునేటువంటి సోయి లేనటువంటి ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. అక్కడ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కావచ్చు, హంద్రీ నివ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఈ సాగర్ కుడి కెనాల నుంచి కూడా ప్రతిరోజు 10,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పందించిన తర్వాత అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ పెడతాడండి. ఇప్పుడు మీకు ఎక్కడ అసలు మీకు మాట్లాడే అర్హత లేదు. ఇది ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ. రాయలసీమ ప్రాజెక్ట్ ని ఆపమని లెటర్ రాసింది బీఆర్ఎస్ పార్టీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎన్జిటిలో స్టే తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీరన్నీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక నిమిషం అండి వెంకటస్వామి, ఒక నిమిషం అండి విజయ్ గారు. కేసీఆర్ చేసిన ద్రోహం మామూలుదా? కేసీఆర్ చేసిన ద్రోహం అంతా మర్చిపోయి మాట్లాడితే చెప్పండి వెంకటస్వామి గారు, ఒక 2 ద్రోహాలు చెప్పండి అండి. ఏం ద్రోహం చేశారు చెప్పండి. పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఎక్స్పాన్షన్ లో ఎందుకు ఆపలేకపోయినారు? లేకపోతే సంగమేశ్వర్కి సంబంధించినట్లో మనం ఎందుకు ఆపలేకపోయినాము? అది మీరు 10 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారా? అవగాహన ఉన్నటువంటి, అంటే వాటర్ మీద నేను ఒక మాట చెప్తున్నా, వాటర్ మీద, కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద అవగాహన ఉన్నటువంటి మాన్యులు శ్రీ కేసీఆర్ గారు ఎందుకు మౌన ముద్ర వహించినారు? ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు? ఎందుకు తెలంగాణ ప్రజలను ఇవాళ మేమేదో తెలంగాణ ఫీలింగ్, ఇంకో మాట నువ్వు పదే అంటున్నావు. నీలాగా మాది ఒక్క వ్యక్తి ప్రభుత్వం కాదేబా, ఇది రాజశేఖర్ రెడ్డి, ఇది మనది. నువ్వు ఊకూరికే చంద్రబాబు నాయుడునో లేకపోతే రాజశేఖర్ రెడ్డినో వాళ్ళని పోల్చుకుంటా, లేకపోతే కేసీఆర్ గారిని కేసీఆర్ గారి ప్రభుత్వం లాగా ఇది మా ఒక్కరి ప్రభుత్వం కాదు. ఇది సమిష్టి ప్రభుత్వము. రేవంత్ రెడ్డి ఒక్కని ప్రభుత్వం కాదు, అది గుర్తుపెట్టుకో. పదే అది మాట్లాడకండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడట్లేరండి? ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు పెద్ద. ఇప్పుడు ఒకటి వెంకటస్వామి గారు, ఇప్పుడు మీ కుటుంబం ఉందండి, మీరు మీ కుటుంబం పెద్దగా మీరు మాట్లాడకూడదా? మీ పిల్లలు ఎవరో మాట్లాడుతున్నారు, శాంటిటీ ఉంటదండి. మీరు మాట్లాడితేనే కదా శాంటిటీ ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నా కదా నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారంటే, ఒకటి శ్రీశైలంలో అక్టోబర్ 25 నాటికి పూర్తి స్థాయి నీటి మట్టము 200 టీఎంసీలు చేరుకుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది? ఈ 2024 అక్టోబర్ వరకు 215 టీఎంసీలు ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? 74.81 టీఎంసీలు ఉంది. ఏపీ దాన్ని ఇప్పుడు దానికి పోతిరెడ్డిపాటి నుంచి కావచ్చు, అంద్రినివా కావచ్చు, అదే ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి లక్షల క్యూసెక్కుల నీరుని తరలించుకెళ్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది గుడ్డి పళ్ళు దొమ్ముతా ఉందండి. వాళ్ళ గుడ్డి గాడిది పళ్ళు దొమ్ముతా ఉందండి. ఏం నాలుగే గీస్తుంది? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుందండి? ఎందుకు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ని 10% మాత్రమే నిధులు 10% నిధులు సమీకరిస్తే కేటాయిస్తే 10% పనులు పూర్తి అయితే ఇవాళ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని తరలించేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ గారు ప్రారంభించి పూర్తి విజయ్ కుమార్ గారు ఓకే అండి. ఓకే వెంకటస్వామి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి. అసలు ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమనుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటస్వామి గారు మళ్ళీ మీకు టైం ఇస్తానండి. నాగార్జున గారు మళ్ళీ నేను మీకు టైం ఇస్తానండి. వెంకటస్వామి గారు ఫైనల్ నేను మీతోనే తీసుకుంటానండి. ఒక్క నిమిషం అండి. ఎస్ నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఈ హోల్ సినారియో మీరు అంతా చూస్తూనే ఉన్నారు. ఏంటి మీ వర్షన్ ఏంటి దీనిపైన? మొదటగా మేడం, వీళ్ళు మాట్లాడే భాష ఏదైతుందో చాలా బాగుంది మేడం. ఎందుకంటే మా ఆంధ్రాలో ఇలాంటి భాష లేక మా కళ్ళం నీళ్ళు వస్తుంది. అన్ని బూతులు కానీ డిబేట్లు కానీ ఆంధ్ర భాష లాంగ్వేజ్ డిబేట్స్ లో అంత బాగుండేది. బాగా గౌరవించుకుంటున్నారు. బూతుల నేర్చుకున్నదే ఆంధ్ర ప్రాంతం వాళ్ళతోటి. నువ్వు బూతుల గురించి మాట్లాడితే
ఓకే, మీరు టాపిక్ చెప్పండి. లేదు, నేను మాట్లాడేది పెద్ద మనిషి మాట్లాడేది భాష చాలా బాగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలను బాగా గౌరవించుకున్నారని నేను పొగుడుతుంటే ఈ మనిషి ఏమంటున్నాడు? ఓకే, ఇప్పుడు మీరు టాపిక్ రండి. వయసులో పెద్దోడు ఏమంటే బాగోదులేండి. ఇంకపోతే మేడం, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళేమో కానీ నియామకాలు ఏమో కానీ నిధులు మటుకు బాగా వచ్చాయి మేడం. గత 10 సంవత్సరాల్లో మేము బాగా చూసాం. ఇంకపోతే ప్రతి రాజకీయ నాయకుడు అతని లైఫ్ గురించే మాట్లాడుకుంటారు, అతను ఎలా ఎదగాలి, వాళ్ళ పార్టీ ఎలా ఎదగాలని చూసుకుంటారు తప్పించి ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు అది ఆలోచించట్లా? మనోభావాలు ఇప్పటికీ ఎందుకు దెబ్బతీసేలాగా మాట్లాడుకున్నారు? అఫ్కోర్స్ నేను ఏపీ కాంగ్రెస్ కి సంబంధించిన సరే, ముందు తెలుగు మనిషిని, తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తుల్లో నేను, అందులో ఉన్న 10 మంది 20 మంది నేను ఒకరిని. నా పార్టీ కాదు ముఖ్యం బాగుండాల్సింది, నా తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే 2014లో డివైడ్ అయ్యి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నారు, ఆంధ్ర వాళ్ళు రాష్ట్రం తీసుకున్నారు. ఈ తీసుకున్నప్పుడు ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లు ఏదైతే పార్లమెంట్లో పెట్టారో అప్పుడు తెలంగాణ నుంచి ఎంపీలు కూడా సపోర్ట్ చేసి ఓటేయడం బట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి ఆ బిల్లులో ఏం చెప్పారు? ఎవరి నీళ్లు, ఎవరి వాటా ఎంత ఉండాలి, ఏంది, ఏ ప్రాపర్టీ ఎలా పంచుకోవాలి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేశారు కదా. మరి మెన్షన్ చేసినప్పుడు గత 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ 5 సంవత్సరాలు బాబు గారి గవర్నమెంట్ ఉంది, ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు బాబు గారు గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నేను ఏ పార్టీని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మేడం. ప్రజలు ఒక్కసారి దీని మీద క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు, ఎందుకు మీరు చొక్కాలు చింపుకుంటున్నారు, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మీరు కూర్చొని యాక్ట్లో ఏం చెప్పారు? ఆ రోజు పెద్ద మనిషి ఉన్నప్పుడేగా బిల్లు పెట్టి తీర్మానం చేసి అందరూ ఒప్పుకున్నాం కదా. ఆ ఒప్పుకున్నాన్ని మీరు ఎందుకు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవట్లేదు? రాజకీయ పరంగా మీరేదో లబ్ధి పొందడానికి, మీరో ఇది కావటానికి చెప్పి ఆంధ్ర, తెలంగాణకి, రాయలసీమ 3 ప్రాంతాలకు ఎందుకు గొడవ పెడుతున్నారు? గొడవ పెట్టాల్సిన అవసరం ఏంది? రాష్ట్రం విడిపోవాలనుకున్నాం, విడిపోయిను హ్యాపీగా. కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారు, రాయలసీమ కొంతమంది అక్కడ, తెలంగాణలో కొంతమంది అక్కడ బతుకుతున్నారు, రాయలసీమలో కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి అక్కడెక్కడ బతుకుతున్నాం ఇక్కడ. సో మరి ఎందుకు మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకత పెంచాలి? మరి ఎందుకు భావాల మధ్య, జనాల మధ్య ఇలాంటి డిస్ప్యూట్ తీసుకురావడానికి? ఆంధ్రాలో బీఆర్ఎస్ శాఖ లేదా మేడం? బీఆర్ఎస్ పార్టీ ఉంది, దాని క్వార్టర్స్ ఉంది, అక్కడ జనాలు ఉన్నారు కదా. అంటే అక్కడ కూడా మీ పార్టీ ప్రజలే ఉన్నారు కదా, మీ కార్యకర్తలు ఉన్నారు కదా. అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఇప్పుడు ఏపీలో అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం గురించి కూడా ఇప్పుడు అది బీఆర్ఎస్ వైఫల్యం వల్లనే అక్కడ అలా జరిగింది అంటున్నారా? అంటే ఒక పార్టీది కాదు, ఇదే నేను మరీ చెప్తుంది. ఇది ఆ పార్టీ తప్పు, ఈ పార్టీ తప్పు, ఇంకో పార్టీ తప్పు. అసలు పార్టీలకి ఏంది? మనకి ఈ వాటర్ ఎవరు? పార్టీలకు సంబంధించింది. ప్రజలకు కావాలి, ప్రజల పంటలు కావాలి, ప్రజలు కోరుకుంటున్నారు. మనం ఇప్పుడు ఎందుకు గొడవ పడాలి? ఇప్పుడు ఏం అవసరం? మీ రాజకీయ లబ్ధి కోసం మీరు గొడవ పడుతున్నారా? అందరూ కూర్చోండి, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, లేదా అక్కడ కమిటీ వేయండి, ఇక్కడ కమిటీ వేయండి, అక్కడ కమిటీ వేసి కూర్చొని ఎవరికి ఎంత వాటర్ రావాలి, ఏ ప్రాజెక్ట్ ఎలా కట్టుకోవాలి, ఇంకా డివైజన్ రూల్స్ ఏంటి, ఇంకా ప్రాపర్టీస్ అయితే అప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీస్ ఇంతవరకు సెటిల్ కాలా, కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకోకుండా సమస్య పరిష్కారం కావట్లేదనే కదా కానివ్వట్లేదు మేడం, కానివ్వట్లేదు. ఆ యొక్క ఎవరైతే ప్రాజెక్టులు వేశారో, ఏదైనా కమిటీలు వేశారో ఆ కమిటీలు ఎవరు ఉన్నారు? రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యునిక్ కోసం, వాళ్ళ ఐడెంటిటీ కోసం మాట్లాడుకుంటారు. మరి ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక ఇది గుర్తుకొచ్చిందా? మళ్ళీ ఎందుకు ఇప్పుడు డిస్కషన్? మళ్ళీ ప్రతిసారి చూస్తే ఆంధ్ర వాళ్ళ మీద ఆంధ్ర వాళ్ళు తప్పులు చేశారు, ఒప్పులు చేశారు. అప్పుడు ప్రభుత్వాలు కానీ అప్పుడు రాజకీయ నాయకులుగా చేశారు మేడం. మా జనరేషన్ ఏమన్నా చేసిన తప్పు? ఇప్పటికి మీరు ఆంధ్ర వాళ్ళు చెప్పి ఇప్పటి జనరేషన్ ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారు? రాష్ట్రం విడిపోయింది, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, కూర్చొని మాట్లాడుకోండి. ఇప్పుడు జనరేషన్ గొడవలు పట్టాలు చూడలేదు మేడం, సెంటిమెంట్ చూడలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా చూశారు. తెలంగాణ ప్రజలు ఎందుకంటే నేను చెప్తాను మేడం, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకో పార్టీ ఎవరు ఆ రాజకీయ నాయకులు కానీ, వాళ్ళ యొక్క కొడుకు కూతురు కానీ ఎవరు బలిదానాలు చేయాల? తెలంగాణ ప్రజలు బలిదానాలు చేశారు. తెలంగాణ తల్లులు ఈరోజు బిడ్డలు లేని పరిస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబాల్లో ఏడుపులుండి వాళ్ళ బిడ్డలు ఏడుస్తున్నారు. మళ్ళీ మీరు ఎందుకు విప్లవాలను రేపుతున్నారు? ఒకప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణలో కూడా చనిపోయారు మేడం, ఉద్యమాలు చేశారు మేడం. అలాంటి ఉమ్మడిగా ఉన్న మనం ఈ రోజు కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి? కరెక్ట్, విడిపోయాం, అయిపోయింది. ఇంకా మీరు ఎందుకు రాజకీయ పార్టీలు ఇంకా ఎందుకు మీరు గొడవ పడతారు? గొడవ పడొద్దండి, కూర్చోండి, సామరస్యంగా మేడం. ఈ సమస్య పైన ఇప్పుడు జల వివాదానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నారు కాబట్టి ఈ కేసు సుప్రీంకు వెళ్తే పరిష్కారం అవుతుందని ఏపీ కాంగ్రెస్ భావిస్తుందా?
మేడం హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి అది కాదు మేడం. ఫస్ట్ కూర్చొని మాట్లాడుకోండి. వెళ్ళాల్సిన అవసరమే లేదంటారు. ఇప్పుడు మాట్లాడుకోండి, డిస్కస్ చేయండి. మీరు రాజకీయ నాయకులు కాదు, మేధావుల్ని, మంచి వ్యక్తుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని, పోరాటం వ్యక్తులు ఒక 10 మంది కూర్చోబెడితే ఒక నీటి బట్టి ఒక శాతం మీరు తీసుకొని ఒక శాతం ఆంధ్ర వాళ్ళకి ఇవ్వండి. కూర్చొని మాట్లాడుకుందాం. మీరు తిరుపతి మీకు తింటారు, ఏమైంది? మన తెలుగు ప్రజలకు తినేది, మన తెలుగు రాష్ట్రాలకు బాధపడేది. అదే మేము చెప్తున్నాం. ఓకే అండి. ఎస్, మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మస్తాన్ రావు గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. గుడ్ మార్నింగ్. ఎస్ మస్తాన్ రావు గారు, సో మళ్ళీ కృష్ణా జలాల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈసారైనా మరి సుప్రీంలో దీనికి సంబంధించి ఈ అంశానికి ఒక పరిష్కారం వస్తుందని అనుకోవచ్చా? ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాలు కానీ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి జీవనదులు లాంటివి. వాటి ద్వారానే అటు ఇరిగేషన్కి కానీ, తాగునీరుకి కానీ మనకి అన్ని అవసరాలు, దాదాపు మెజారిటీ ఆఫ్ అవసరాలు తీరుతున్నాయి అనేది మనం చెప్పచ్చు. నేను అనేది ఏంటంటే ఇది ఎప్పుడు కూడా తెగని అంశంగా మారిపోతాం. ప్రతిసారి అంటే రాజకీయాలు చొప్పిస్తా ఉన్నారు. ఒకవేళ అక్కడ ఉన్న రాజకీయంగా అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేయటం, ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా రాజకీయాలు ఇబ్బందులు ఉంటే అక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వాల మీద ఎలిగేషన్ చేయటం, దీనికి మాత్రమే పరిమితం అవుతున్నాయి తప్పితే ఈ సమస్య సొల్యూషన్ దిశగా ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు తప్పు చేశారా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలా చేస్తుంది? లేకపోతే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాలు ఏంటి? ఇవన్నీ కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే 2 ప్రాంతాలు తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలే జీవిస్తూ ఉంటారు. అందరికి కూడా ఎముకబుల్ గా పరిష్కారం కావాలి. మనం చూస్తే నేను ఒకటి అంటాను, ఇప్పుడు మనకి నదీ జలాల వివాదానికి సంబంధించిందంటే 66 to 34 దానిలోనే ఒక వివాదం ఉంది. 50-50 కావాలని తెలంగాణ కోరుతా ఉంది. దాని మీద ప్రతిపాదన కూడా పెట్టింది. సో 50-50 కాకపోతే ఇంకొద్దిగా పెంచమని అడగచ్చు, దానిలో అనుమానం ఉంది. అలాగే కూర్చొని సామరస్యంగా ఎక్కడైతే తెగుతుందో అక్కడ దాకా తీసుకురావాలి. అంతేగాని కేఆర్ఎంబి సమావేశం ప్రతిసారి జరుగుతూ ఉంటది. ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూర్చుంటారు, లేకపోతే ఆ మంత్రి గారు, ఈ మంత్రి గారు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. కాఫీలు తాగి టీ తాగడానికి కాదు కదా. దాని సొల్యూషన్ ఏంటి? ఎన్ని సమావేశాలు జరిగినా కూడా ఏమీ జరగకపోవడానికి ఏంటంటే రాజకీయ పరిష్కారం కూడా ఇక్కడ అవసరం ఉంది. ఓన్లీ ఇరిగేషన్ నిపుణులు కూర్చోవడమే కాదు, రాజకీయంగా కూడా కొంత ఒకళ్ళు తగ్గాలి, ఒకళ్ళు పెరగాలి. అయితే ఎక్కడైతే ప్రజలకి న్యాయం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ విషయానికి వస్తే చాలా ప్రాజెక్టులు అంటే గ్రావిటీ మీద తీసుకెళ్లాల్సిన ప్రాజెక్టులు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. నిజానికి కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టే చిన్న చిన్న ప్రాజెక్టులు కనుక కృష్ణానది మీద పూర్తి చేసుకుంటే ఇప్పటికి చాలా సమస్య పరిష్కారం అయ్యేది. సో ఆ దిశగా చూడట్లేదు. ఇప్పుడు ఎందుకంటే మనకి సొరంగం దానికి చూడండి, అది కనుక ఎప్పుడో దానికి 2,000 కోట్లు కేటాయిస్తే నల్గొండ, మహబూబ్ నగర్ లో చాలా సమస్య, నీటి సమస్య పరిష్కారం అయ్యేది. మస్తాన్ రావు గారు, ఒకటండి, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ 2 తుది తీర్పు రాకముందే ప్రాజెక్టులు ముందుకు వెళ్లడాన్ని ఇది సమంజసం అనుకోవచ్చా? అంటే ఇది నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదనుకోవచ్చా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఏదైతే రేజ్ చేస్తుందో బనకచెర్ల ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, అక్కడ మేము వరద వచ్చినప్పుడు మాత్రమే ఆ నీటిని ఉపయోగిస్తాం తప్పితే మిగులు జలాలని మిగతా సందర్భాల్లో ఉపయోగించమనేది ఆయన వెర్షన్ చెప్తున్నారు. అలా కాదు కదా, రాజకీయ స్టేట్మెంట్లు కాదు. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని అసలు ఏంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ఆల్రెడీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా, పోతిరెడ్డి పాట ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. గతంలో అది మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అలా కాదు. లేదా తెలంగాణకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు లభ్యత ప్రాబ్లం ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని 2 రాష్ట్రాలకి ఎమికబుల్ సొల్యూషన్ కనుగొనకపోతే ఇది ఎప్పటికప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, లేకపోతే రోజా గారి కేసీఆర్ గారు చేపల పులుసు తిని అక్కడ రాయలసీమకి ఇచ్చేసారనో, కానీ ఇట్లాంటి అనవసరమైన కామెంట్స్. దానికంటే కూడా గ్రౌండ్ లెవెల్లో సాగునీరు లేక ఎక్కడ పంటలు ఎండిపోతున్నాయి, లేకపోతే ఎక్కడ తాగునీరు లోపిస్తా ఉంది, నీటి లభ్యత ఉన్నా కూడా సముద్రంలో కొన్ని 100 TMCలు ప్రతి ఏటా వెళ్ళిపోతా ఉన్నాయి, వృధాగా వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏ లెక్క ప్రకారం చూసినా తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది కదా నీటి పంపకాల విషయంలో, దీనికి ఏమంటారు? ఖచ్చితంగా అనుమానం లేదు. అంటే నేననేది అక్కడ ఉన్న పాలకులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాల్లో ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం వల్ల అక్కడ ప్రజలకు లాభం కలుగుతుందో వాటిని విస్మరించారు. వాటి నిర్మాణంలో
నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది అదొక వివాదం. దాని జోలికి పోదలుచుకోలేదు. నేను అనేది ఏంటంటే చిన్న చిన్న ప్రాజెక్టులు 1000 కోట్లు 2000 కోట్లు లేకపోతే 500 కోట్లు ఖర్చు చేయడం వల్ల చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చే పరిస్థితి ఉంది. కానీ దాని వైపు చూడకుండా ఈ విధంగా రాజకీయంగా వేరే విధమైన కోణంలో చూస్తా ఉన్నారు. నేననేది ఏంటంటే ప్రజల దృష్టిలో ఆలోచించడం అనేది రాజకీయ నాయకులు చేయటం లేదనేది నేను అంటాను. ఓకే అండి. ఒక చిన్న మాట మేడం, ఇందాక బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడితే ఇందాక ఏమన్నారంటే కేసీఆర్ గారు శిష్యుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు మేడం. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే బాబు గారి శిష్యుడు చంద్రబాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి అన్నారు కదా, మరి కేసీఆర్ గారు బాబు గారి శిష్యుడే కదా మేడం. అసలు బాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు మేడం. ఈ రోజు తెలంగాణ వ్యక్తిని, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ పుట్టి పెరిగిన వ్యక్తిని ఆంధ్ర వాళ్ళమైన మేము గౌరవిస్తుంటే ఈ రోజు తెలంగాణ పుట్టి పెరిగి తెలంగాణ ఉనికి మీరు కాపాడతారని చెప్పి ఆ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ తెలంగాణ బిడ్డని మీరు ఆంధ్ర వాళ్ళని లింక్ కడతా మాట్లాడటం అంటే ఆ తెలంగాణ ప్రజానికాన్ని కానీ తెలంగాణ వ్యక్తిని కానీ కించపరుస్తా మాట్లాడుతున్నట్టే కదా మేడం. అదే వెనక్కి తీసుకోవాలి మేడం. ఏమైనా ఉంటే సిద్ధాంతపరంగా నాగార్జున గారు దానికి నేను విభేదిస్తానండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటిగానే అనుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చి గుంటూరులో చదువుకున్నారు, దాన్ని మనం తీసేస్తామా? ఆయన పొందిన విజ్ఞానం అంతా తీసేస్తాం? అట్లా కాదు కదా. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు రాజకీయాల్లో గురు శిష్యులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఏ ప్రాంతం ప్రయోజనాల కోసం వాళ్ళు పాటుపడతా ఉంటారు. గురు శిష్యుడైన ప్రాంతానికి అన్యాయం చేస్తాను అనుకోలేరు కదా. తప్పలేదు సార్, కానీ గురు శిష్యుల కోసం ఇది తాకట్టు పెడుతున్నారు. అది రాంగ్ కదా సార్, అది కరెక్ట్ కాదు కదా, అది నేను చెప్తున్నాను. విజయ్ గారు సరే, వారికి ఆ యొక్క ఆందోళన మరి ఎందుకు అవుతుందో నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద ఏమాత్రం సోయి ఉన్నా, తెలంగాణ ప్రాంతానికి కృష్ణా గోదావరి జలాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న దోపిడీ మీద స్పందించేటువంటి గుణం ఉంటే ఎందుకు ఇప్పటివరకు స్పందించడం లేదు? అంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కట్టడి చేస్తా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా ప్రలోభాలు గురి చేస్తున్నారా? లేకుంటే ఎవరైనా బెదిరిస్తున్నారా? ఏంటి దానికి? ఇప్పుడు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్ర ప్రయోజనాల గురించి, తన ప్రాజెక్టుల గురించి ఈ తెలంగాణ మీద దుమ్మెత్తిపోయొచ్చు, తెలంగాణ మీద ఏమైనానొచ్చు. కానీ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారండి? గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించినటువంటి పెద్ద మనిషి మరి ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలని గోదావరి జలాలని పెన్నా బేసిన్ కి తరలిస్తా ఉంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేరు? దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? దానికి ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి? మీ పాపం లేదు ఇందులో. దీంట్లో ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతుంది, మీరు ఇదవుతున్నారు కదా, మరి ఇందులో మీ పాపం కూడా లేదా? చెప్పండి. ఏం పాపం? ఇలా ఆంధ్రాలో నీళ్లు తీసుకెళ్తున్నారని చెప్పి ఇప్పుడు ఏడుస్తున్నారు కదా. అందరూ గత 10 సంవత్సరాలు ఒకటి గతంలో ఆయన వర్షన్ ఏంటంటే జగన్ కి మేము రాయలసీమ ఇప్పుడు రత్నాల సీమ మారబోతుంది అంటూ కేసీఆర్ బహిరంగ కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది వాటర్ కి సంబంధించి. ఇంకా అది కూడా అంత దూరం వద్దు మేడం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, కూర్చొని ఎందుకు సెటిల్మెంట్ చేయలేకపోయారు? ఒక విజన్ ఉన్న నాయకుడు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి. ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని నీళ్ళు ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీరే అంటున్నారు కదా, అప్పుడు కేసీఆర్ మరి ఆ మాట అన్నారు కదా, బహిరంగంగానే చెప్పారు కదా. నేనేమంటుంటే ఒక ఈ దేశ ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ దేశంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటారు. అట్ ద సేమ్ టైం నా రాష్ట్రానికి తాకట్టు పెట్టి నీ రాష్ట్రం మొత్తం దోచుకెళ్తా ఉందంటే కాదు. చట్ట ప్రకారంగా మా వాట మాకు దక్కిన తర్వాత మీ వాట మీరు తీసుకోండి. ఎందుకంటే దాదాపుగా 70% పై చిలుగు కృష్ణా బేసిన్ మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. సో మా లెక్క ప్రకారంగా 1950 అంతరాష్ట్ర నదీ జలాల చట్టం ప్రకారంగా 50% జలాలు మా తెలంగాణ ప్రాంతం రావాలని మా పార్టీ యొక్క డిమాండ్, మా పార్టీ యొక్క 666 అదేవిధంగా 299 టీఎంసీలు 512 అదేవిధంగా 299 టీఎంసీలు అనేది ఓన్లీ 2015 ఆ యొక్క ఇయర్ కి మాత్రమే, ఆ ఇయర్ కి మాత్రమే
ఆ సమయంలో ఎందుకంటే అప్పటికి రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తాత్కాలిక ఒప్పందం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. సో దాంట్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ నీటిపారుదల సలహాదారుడు ఆ రోజు అక్కడ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, అక్కడ నీటిపారుదల శాఖ సెక్రటరీగా ఉన్నారు, అక్కడ ఆయన సంతకం చేసిండు. మరి ఇప్పుడు అలాంటి వ్యక్తిని పెట్టుకుని కదా ఓన్ మెంట్ ఫర్ 2014-15 ఇయర్ కు మాత్రమే, వాటర్ ఇయర్ కు మాత్రమే ఆ యొక్క ఒప్పందానికి పెట్టి సంతకాలు పెట్టారు ఈ తెలంగాణ. ఆ తర్వాతకి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని సాత్సారం చేసి బీజేపీ వాళ్ళు దీన్ని ఈ పంచాయతీ తప్పకుండా అప్పుడు గతంలో రెండు రాష్ట్రాలు కూర్చొని మీరు అనుకుని ఆ రోజు ఏదో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించింది సరే అనింది. ఆ తర్వాత పంచాయతీ కూడా మీరే సాల్వ్ చేసుకోవాలి కదా. తర్వాత కేఆర్ఎంబి కావచ్చు, సిడబ్ల్యూసి కావచ్చు, కేంద్ర జలశక్తి శాఖ కావచ్చు, అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి ఈ రాష్ట్ర విజయ్ కుమార్ గారి 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి నీటి అన్యాయం జరిగిందా లేదా మీరేమంటారు దానికి? ఎవరికి తెలంగాణ రాష్ట్రానికి ఈ పాపం ఎవరిది? గత పాలకులు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలించిన వాళ్ళు, తర్వాత బీజేపీ వాళ్ళు ఇప్పుడు అధికారం ఉన్నారు. సరే, మీరు గత పాలకుల పైన చేతులు ఎత్తేస్తారు, ఇప్పుడు కాంగ్రెస్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మీరేం చేశారు 10 ఏళ్లలో? మీరేం చేశారు అది చెప్పండి. గతంలో కాంగ్రెస్ అంటారు తెలంగాణ సుభిక్షంగా ఉన్నది. కేసీఆర్ గారి పరిపాలనలో ఏ రకమైనటువంటి దోపిడీ జరగలేదు. 20 టీఎంసీలు సామర్థ్యం లేనటువంటి ప్రాజెక్టులు నిర్మించింది. అవన్నీ అన్యాయాలు జరిగాయి కాబట్టి ఆ 10 ఏళ్లలో బీఆర్ఎస్ వచ్చింది అధికారంలోకి. అవును, అప్పుడు మీరు అన్నట్లుగానే 60 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. కానీ మీరేం చేశారన్న ప్రశ్నలు వచ్చాయి, చెప్పండి. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది మీద, కృష్ణా బేసిన్ లో 20 టీఎంసీల నీటి సామర్థ్యం లేనటువంటి పరిస్థితి ప్రాజెక్టులు తెలంగాణలో ఉండింది. కేసీఆర్ గారు అధికారంలో ఇచ్చేప్పటి నుంచి 2014 నుంచి 2024 వరకు 60 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టులని కృష్ణా నది మీద నిర్మించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు రెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయల సాగర్ ప్రాజెక్టులని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి 10 లక్షల ఎకరాల కొత్త మేడం, ఇప్పుడు కేసీఆర్ గారు దేశ్కి నేత అంటే వాళ్ళ పార్టీ దేశం మొత్తం విస్తరించాలని దాని మీద బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. తెలంగాణలో కూడా వాళ్ళ పార్టీ ఉంది, ఆంధ్రాలో కూడా వాళ్ళ ఉంది. మేడం, వీళ్ళు ఇప్పుడు ఏంటంటారంటే తెలంగాణకు మాత్రం ఎందుకు స్టిక్ ఆన్ అవుతున్నారు? ఆంధ్ర గురించి మీరు ఎందుకు మాట్లాడలా? మీ దేశకి నేత దేశానికి హెడ్ అయినప్పుడు, బీఆర్ఎస్ హెడ్ అయినప్పుడు అన్ని ప్రాంతాలకు అన్ని కళ్ళు లాంటి అన్ని ఈక్వల్ కదా, మరి ఎందుకు మరి చేస్తున్నారు? తెలంగాణకి అదే చెప్తాం మేడం. 10 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇస్తే 10 రోజులు 20 రోజులు కూర్చుంటే ఒక రోజు కాదు ఇంకో రోజు తెలియదు కదా పంచాయతీ. ఆ రోజు తాత్కాలికంగా మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నావు. ఇప్పుడు ఇది శాశ్వత ఒప్పందం అంటే మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు? కూర్చొని సెటిల్మెంట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఓకే అండి రైట్ అండి. ఎస్ వెంకటస్వామి గారు, సో మీరు ఇప్పుడు ఇందాక విజయ్ కుమార్ గారి వర్షన్ మీరు వినడం అయితే జరిగింది. ఎక్కడ కూడా 10 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా తెలంగాణలో అప్పుడు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, అన్ని బానే ఉన్నాయని కూడా వాళ్ళు అంటున్నారు. ఏంటి మీరు వచ్చిన తర్వాతనే ఇంత అన్యాయం జరిగింది, ఇంత ఎక్కువగా నీటి కొరత ఏర్పడిందంటూ కూడా అంటున్నారు. ఏంటి దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు టెక్నికల్ అంశాలు తెలిసినటువంటి లక్ష్మీనారాయణ గారు అక్కడ కూర్చున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో జగన్ టైంలోనే పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ జరిగిందా జరగలేదా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమంటున్నా. విజయ్ గారు కానీ లేకపోతే అంటే బీఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పుడు దొంగ ఆర్చినట్టుగా ఉంది. 10 సంవత్సరాలు కదా, అందులో సరే లాస్ట్ మినిట్ లో వాళ్ళు బీఆర్ఎస్ గా మారినలు, అది ఏది ఇంకొక శాఖ పెట్టుకున్నారు. తెలంగాణ కాకుండా ఆంధ్ర ప్రజల గురించి అదే రాయలసీమ గురించి ఆలోచించిండ్రు. సరే, అది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. కానీ బీఆర్ఎస్ పెట్టేంత వరకు నీ పార్టీ, నీ నాయకుడు వీళ్ళందరూ కూడా కన్ఫైన్ టు ది తెలంగాణ కదా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కదా. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం కదా. మరి ఆ సోయి ఎక్కడ పోయింది? ఒకసారి వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో అప్పుడు జరిగినటువంటి బనకచెర్ల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. బనకచెర్ల ఎప్పుడు వచ్చింది?
ఎప్పుడు స్టార్ట్ అయింది బనకచెర్లకు సంబంధించి? ఫస్ట్ ఫేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడే స్టార్ట్ అయింది కదా అది. దాని తర్వాత కదా ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆయన కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడు కదా. అప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మా దగ్గర అదే విధంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి లెటర్ ఉంది. రెండు లెటర్లు ఉన్నాయి దగ్గర. ఒక్క నిమిషం నువ్వు వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. 1 minute అండి, టైం తక్కువ ఉంది. ఒక నిమిషం అండి విజయ్ కుమార్ గారు, మీకు చాలా టైం ఇచ్చాను. ఎస్ వెంకటస్వామి గారు 1 minute లో ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్. నేనేమంటున్నానంటే మేము ఈ వచ్చిన సంవత్సర కాలంలో అనేక వేదికల మీద అఫీషియల్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా అనేక వేదికల మీద తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు సంబంధించి వాటర్ కి సంబంధించి అనేక డిస్ప్యూట్స్ విషయంలో అనేక వేదికల మీద మనం రిప్రజెంట్ చేసినాము. ఇది కేవలము 2 రోజుల పరిష్కారం అవుతుందని మేమేం ఆలోచించలేదు. 10 సంవత్సరాలుగా పేరుకపోయినటువంటిది, అంతకు ముందు నుంచి కూడా పేరుకపోయినటువంటి సమస్యలకు పరిష్కారము అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే డిస్ప్యూట్ ఉన్నదో అది కూడా ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా డిస్ప్యూట్ లో డిసొల్యూషన్ రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు మేము సిన్సియర్ గా తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. అది కోర్టుకు పోయినా లేకపోతే వేదికల మీద ఇచ్చినా జలశక్తిని కలిసినా దీంట్లో ఒక్క మాట నేను అంటే అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఒప్పుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొని తెలంగాణకు న్యాయం చేయాలనో ఆ విషయంలో సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నది అనేది చాలా స్పష్టము. తర్వాత నేను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రుడు ఆయన ఇది మన స్పోక్స్ పర్సన్ గాని మస్తాన్ రావు గారు వారు మాట్లాడింది కానీ నేను ఏకీభవిస్తున్నా. మనం తెలంగాణ తెలుగు ప్రజలంతా ఒకటే, కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది, ఇందాక విజయ్ కూడా చెప్పినాడు, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను మన ప్రాంత ప్రయోజనాలను మనము తాకట్టు పెట్టి ముందుకు పోవడం అనేది కరెక్ట్ కాదు. అది కేసీఆర్ గారు చేసిన తప్పే, మేము మా పార్టీ చేసిన తప్పే. మా పార్టీలో ఒకటి ఏందనంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆ వేదికలో ఉన్న అందరికి కూడా, ఇది సమిష్టి ప్రభుత్వం. ఒక్క రేవంత్ రెడ్డి నిర్ణయం మీదనే ఆధారపడదు, ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం మీదే ఆధారపడదు. సో కేసీఆర్ గారు లాగా ఏకఛత్రాధిపత్యము, ఆయన చెప్పిందే వేదము, మోడీ గారు చెప్పిందే వేదం లాగా మా పార్టీలో ఉండదు. ఒక మాట అంటున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అది గుర్తుపెట్టు. రైట్ అండి. ఎస్ లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ కంక్లూడ్. మేడం, ఇప్పుడు కృష్ణా జలాల మీద ఈ రోజు పరిస్థితి ఏముందంటే అలాట్ చేసిన 299 399 టీఎంసీలు తెలంగాణకు, ఆంధ్రకు 512 టీఎంసీలు. కానీ ఈ రోజు పొజిషన్ ఏంటంటే తెలంగాణ 380 టీఎంసీలు దాటి వినియోగ సామర్థ్యంలో లేదు. కానీ అదే ఆంధ్ర 640 టీఎంసీ సంవత్సరం వాడుకున్నది. అంటే ఎక్కడ వాళ్ళకు 512 టీఎంసీలే, మనకేం తెలంగాణ 70%, 69% పరివాహక ప్రాంతం అయితే 31% పరివాహక ప్రాంతము, ఉభయ రాయలసీమ ఆంధ్ర కలిసి. మరి 70% ఉన్న పరివాహక ప్రాంతంలో తెలంగాణ 280 టీఎంసీలు వినియోగించుకోవడం జరుగుతలేదు. కానీ అదే వాళ్ళు 640 టీఎంసీలు వినియోగించుకున్నారు మరి ఆంధ్ర వాళ్ళు. మరి ఇది వ్యత్యాసం నివారించుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఆయన 10 ఏళ్ల తెలంగాణ కాలంలో కేసీఆర్ మొత్తం నిర్లక్ష్యం చేసిన కృష్ణా జలాల వాటా వినియోగించుకోవడం సామర్థ్యంలో పెంచడం. ఆయన తప్పుదారు బీఆర్ఎస్ నాయకుడు విజయ్ కుమార్. ఎందుకంటే ఏమన్నా వినియోగ సామర్థ్యం పెంచిండా తెలంగాణ 10 ఏళ్ల కాలంలో? పెంచలేదు. ఇవి గణాంకాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు కూడా 280 టీఎంసీలు మించిపోతలేము. అదనపు జలాలు, నికర జలాలు అన్ని కలిసి కూడా తెలంగాణ వినియోగ సామర్థ్యము 300 టీఎంసీ దాటలేదు. వాళ్ళేమో 650 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు అన్యాయంగా. దాన్ని బైపాస్ చేయడం కోసమే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడం కోసము కేసీఆర్ గారు ఒక దురదృష్టితో కృష్ణా బేసిన్ లో మన వాటాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలనే ఒక ఉద్దేశంతోన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ టేకప్ చేసిండు. 90% పనులు పూర్తయినాయి, 10% పనులు పూర్తయినాయి. హైదరాబాద్ కు స్థాయిలో వస్తవి తెలంగాణ కృష్ణా జలాలని సంపూర్ణంగా వాడుకునే అవకాశం ఉంటది. దాని మీద దృష్టి పెట్టమని మీ ద్వారా
వెంకటస్వామి గారి ద్వారా రేవంత్ రెడ్డి గారికి చెప్పమని మీరు చెప్పండి. రైట్ అండి. ఎస్, మొత్తం మీద అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఒకే నదిపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి రెండు కూడా కలిసి కూర్చొని పారదర్శకంగా వీటికి సంబంధించి ఒక సమస్యకు పరిష్కారం చూపుతారు, ఒక చట్టబద్ధంగా దీనికి సంబంధించి కూడా వెళ్తారనేది ఆశిద్దాం. ఎస్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్.